ఏపీ సీఎం చంద్రబాబు విజన్ ఉన్న పొలిటికల్ లీడర్ అనే మాట మరోసారి రుజువైంది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ జనరేషన్ కు తగ్గట్టుగా పరిపాలన సాగిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పరితపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతకు ముందు ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలను గెలిచాక నిబంధనలుగా మార్చారు. అందులో ఒకటి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరికొద్ది రోజుల్లోనే 100 రోజులు కానున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉండనుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అయితే మంచి మార్కులే పడ్డాయి. హామీలు ఇచ్చినట్లుగానే అధికారం చేపట్టిన వెంటనే సామాజిక పెన్షన్ల పెంపు, డిఎస్సి నిర్వహణతో పాటు ఇటీవల వరదలు విజయవాడను ముంచెత్తిన సమయంలో చంద్రబాబు కష్టపడిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. 7 వయస్సులోనూ ఆయన నిర్విరామంగా వరద బాధితుల సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించిన తీరు బాధితులకు బాబు నాయకత్వంపై మరింత భరోసానిచ్చింది. చంద్రబాబు ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పాలన కొనసాగిస్తుండగా ఆయన టీం కూడా అలాగే పనిచేస్తుందా అనే చర్చ జరుగుతుంది. మంత్రులు చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్ వర్గాలతో చంద్రబాబు సర్వేలు చేయించినట్లుగా టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు ముందుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది. ప్రజలకు చేరువ కాని నేతలకు ఆయన హితబోధ చేయనున్నారు. ఇక చంద్రబాబు చేయిస్తున్న ఈ సర్వేలో తమ పనితీరు ఎలా ఉందోనని మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది హైరాణ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఎంతమంది పాస్ అవుతారో, ఎంతమంది ఫెయిల్ అవుతారో.